అధికారం మాది, అధికారులంతా మాకు గులాంగిరి చేయాల్సిందే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు. ఎస్పీ అయినా కలెక్టర్ అయినా మా కనుసన్నల్లోనే ఉండాలన్నట్లు రుబాబు చేస్తున్నారు. పబ్లిక్గానే ఎస్పీలను, కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్స్ను బెదిరిస్తున్నారు. రెడ్ బుక్ విధానాలతో ఓవైపు కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, దాడులు, హత్యలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం వేధిస్తున్నారు. ఈయన పేరు అరవింద్ కుమార్, నర్సారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన ఏకంగా నర్సారావుపేటలో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ కృష్ణారావును బెదిరించారు. తాము సిఫారసు చేసిన లాయర్కి పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఆ పోస్టింగ్ ఇవ్వకపోతే ఇక నుండి ఎస్పీని కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో పోలీసులు అందరూ చూస్తుండగానే బెదిరించారు. అక్కడ దాదాపు 10 గంటల పాటు ఎస్పీని బయటకు పోకుండా చేసి ఆయన కార్యాలయం తలుపులు వేసి ఎవరి కోసం ఇవ్వరు, ఎందుకోసం ఇవ్వరు పోస్టింగ్ అంటూ ఎస్పీని బెదిరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఎస్పీ కృష్ణారావు తన పై అధికారి ఐజీకి ఫోన్ చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐజీ సమక్షంలో కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి ఎమ్మెల్యే బారి నుంచి ఎస్పీని కాపాడాల్సి వచ్చింది. ఇంతలా టీడీపీ ఎమ్మెల్యే బరితెగించి బెదిరిస్తే సీఎం చంద్రబాబు మాత్రం కనీసం స్పందించలేదు. ఏకంగా జిల్లా ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం హోంమంత్రి అనిత కూడా స్పందించలేదు. ఏపీలో పాలన జంగిల్ రాజును మించిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ కుమార్ ఇంతలా రెచ్చిపోయినా చంద్రబాబు కేసు పెట్టించకుండా ఎప్పట్లానే ఓ సన్నాయి నొక్కుడు విచారణకు ఆదేశించారని ఎల్లో మీడియాలో లీకులిచ్చారు. ఎమ్మెల్యే అరవింద్ కుమార్ ని లిఖితపూర్వకంగా వివరణ కోరినట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఎస్పీనే ఆయన ఆఫీస్లోనే బెదిరించిన ఎమ్మెల్యే అరవింద్ కుమార్ మీద మాత్రం ఎలాంటి కేసు పెట్టలేదు. నర్సరావుపేట ఎమ్మెల్యే తరహాలోనే గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఏకంగా కలెక్టర్కే వార్నింగ్ ఇచ్చారు. డిఆర్సీ సమావేశంలోనే ఏకంగా కలెక్టర్ బాలాజీపై చిందులేశారు ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. జిల్లా కలెక్టర్ తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండా ఎలా పర్యటిస్తారని రెచ్చిపోయారు. సర్ప్రైజ్ విజిట్లకు వచ్చే అధికారం తనకు ఉందని కలెక్టర్ బాలాజీ చెప్పినా అలా కుదరదని ఎమ్మెల్యే రాము వాదనకు దిగారంటే ఎలాంటి అరాచక పాలన నడుస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాదొక రిక్వెస్ట్ ఏమంటే ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మళ్ళీ మీ టైము మా టైము అలా నవ్వకపోవచ్చు. సర్ప్రైజ్ విజిట్స్ ఇష్టం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంటే టీడీపీ ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆ నియోజకవర్గాల్లో కలెక్టర్ కి కూడా అడుగుపెట్టే అధికారం లేదని చెబుతున్నారంటే అధికార మదంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత బరితెగించారో స్పష్టమవుతోంది. ఏపీలో జంగిల్ రాజ్ పాలనకు ఈ ఎమ్మెల్యేల ఉదంతాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులతో పాటు అధికారులు చర్చించుకుంటున్నారు.